ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ క్షేత్రం పేరు ఓంకారేశ్వర్. ఇది ఆ పరమేశ్వరునికి సంబంధించిన 12 జ్యోతిర్లింగాలలో 4వ జ్యోతిర్లింగం. మేము 5 ఫ్రెండ్స్ హైదరాబాద్ నుండి ఉజ్జయినికి చేస్తున్న జర్నీలో ఇది సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియోలో ఔండా నాగ్నాథ్ టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీలో ఎవరైనా ఆ వీడియో చూడనట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చూడండి. ఔండా నాగ్నాథ్ నుండి ఓంకారేశ్వర్కి స్టార్ట్ అయ్యేసరికి దాదాపుగా మార్నింగ్ 8:30 అలా అయింది. గూగుల్ మ్యాప్స్లో జర్నీ టైం 9 గంటలు చూపిస్తున్నప్పటికీ మాకు మాత్రం 11 గంటల సమయం పట్టింది. దారి మధ్యలో తపి అనే పేరు గల ఒక నదిని క్రాస్ చేశాము. నీళ్లు కొంచెం తక్కువగానే ఉన్నా మధ్యలో ఉన్న పెద్ద పెద్ద రాళ్ల వలన వ్యూ బాగుంది. ఓంకారేశ్వర్కి రీచ్ అవ్వడానికి దాదాపుగా ఈవినింగ్ 7:30 అయింది. అడుగు పెట్టగానే నర్మదా నదిలో స్నానం చేయడానికి వెళ్ళాము. వెదర్ కూల్గా ఉన్నప్పటికీ మేము మాత్రం నర్మదా నదిలోనే స్నానం చేశాము. ఎందుకంటే నర్మదా నది చాలా విశిష్టమైనది, పవిత్రమైనది. ఈ క్షేత్రంలో ఉన్న పర్వతం పేరు వింధ్య పర్వతం. ఈ వింధ్య పర్వతాల శ్రేణులు చాలా రాష్ట్రాలలో విస్తరించుకుని ఉన్నాయి. ఇక్కడ రెండుగా చీలి ఉన్న ఈ వింధ్య పర్వతాల మధ్యలో నుండి నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది. నదికి ఒకవైపున ఉన్న వింధ్య పర్వతం పైన ఓంకారేశ్వరుడు కొలువై ఉంటాడు. మరోవైపున ఉన్న ఇంకో వింధ్య పర్వతం పైన అమలేశ్వరుడు కొలువై ఉంటాడు. ఓంకారేశ్వరుడు అంటే అందరికీ తెలుసు, కానీ ఈ అమలేశ్వరుడు ఏంటా అని వాపోతున్నారా? చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఈ క్షేత్రంలో 2 లింగాలు ఉన్నాయి. ఈ 2 కూడా ఒకే జ్యోతిర్లింగ స్వరూపం. అందుకే ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు ఈ 2 లింగాలని తప్పకుండా దర్శించుకొని వెళ్ళాలి. కానీ కొంతమంది భక్తులు తెలియక ఓంకారేశ్వరుని మాత్రమే దర్శించుకొని వెళ్తూ ఉంటారు. కానీ పురాణాల ప్రకారం అమలేశ్వరుణ్ణి కూడా దర్శిస్తేనే మన దర్శనం పూర్తయినట్టు లెక్క. మేము ఇక్కడికి వచ్చింది 26 జనవరి శుక్రవారం. హాలిడే అవడం వల్ల చాలా రష్ ఎక్కువగా ఉంది. ఇంకా దర్శనం క్లోజ్ చేసే టైం దగ్గర పడుతూ ఉండడంతో జనాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. ఇదే ఓంకారేశ్వరుడి గర్భగుడి. రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ఒక్క నిమిషం కూడా స్వామి ఎదురుగా నిల్చోలేకపోయాము. కేవలం కొద్ది క్షణాల దర్శన భాగ్యం మాత్రమే కలిగింది. దర్శనం కంప్లీట్ అయ్యాక రాత్రి అక్కడే స్టే చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అమలేశ్వరుడి దర్శనం కోసం రెడీ అయిపోయాము. ఇదే రెండుగా చీలి ఉన్న వింధ్య పర్వతాల మధ్యలో ప్రవహిస్తున్న నర్మదా నది. పొద్దున్నే ఈ నదిని, ఆ కొండలని చూస్తూ ఉంటే ఈ క్షేత్రంలో ఒక తెలియని తన్మయత్వం కలుగుతూ ఉంది. ఈ 2 వింధ్య పర్వతాలని కలపడానికి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంది. ఇప్పుడు నేను ఆ బ్రిడ్జ్ పైనే ఉన్నాను. ఈ బ్రిడ్జికి అవతల వైపుగా వెళ్ళి క్యూలో నిల్చుంటే ఓంకారేశ్వరుని మందిరంలోకి ప్రవేశిస్తాము. మేము నిన్ననే ఓంకారేశ్వరుని దర్శించుకున్నాం కాబట్టి ఇవాళ అమలేశ్వరుని దర్శించుకోవడానికి వెళ్తున్నాము.
ఎదురుగా మీరు చూస్తున్నదే ఓంకారేశ్వరుని మందిరం. అమలేశ్వరుని గుడికి వెళ్తున్నప్పుడు ముందుగా గణపతి దర్శనం ఇచ్చాడు. ఇదే అమలేశ్వరుని మందిరం. ఓంకారేశ్వరుని దగ్గరి కంటే ఇక్కడ కొంచెం రద్దీ తక్కువగా ఉండడం వల్ల ఆలయాన్ని పరిసరాలని కన్నుల నిండా చూడగలిగాము. ఇక్కడ నుండి దూరంలో ఉన్న ఆదిశంకరాచార్యుల విగ్రహం ఇలా దర్శనం ఇచ్చింది. ఈ క్యూ నుండి ఆలయం లోపలికి వెళ్ళి అమరేశ్వరునికి మా స్వహస్తాలతో అభిషేకం చేసి స్పర్శించే భాగ్యం మాకు కలిగింది. ఇవి ఓంకార క్షేత్రంలో మా అనుభవాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ.